వర్క్ హార్డ్, పార్టీ హార్డ్ అండ్ స్లీప్ హార్డ్ అనమాట. హాయ్, నా పేరు దీప్తి మాక్నేని. సో ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చి టాప్ బెనిఫిట్స్ ఆఫ్ లివింగ్ ఇన్ జర్మనీ అనమాట. సో పోల్ చేసినప్పుడు టాపిక్స్ అడిగితే పీపుల్ హ్యావ్ సెలెక్టెడ్ టు నో టాప్ బెనిఫిట్స్ ఆఫ్ జర్మనీ గురించి చెప్పండి అని అడిగారు. సో ఈరోజు అయితే మన టాపిక్ ఇది. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో అండి, వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఈజ్ ప్రతి కంట్రీలో ఉండే బెనిఫిట్స్ ఆ కంట్రీకి ఉంటాయండి. సో ఇండియాలో ఉండే బెనిఫిట్స్ ఇండియాలో ఉంటాయి, జర్మనీలో ఉండే బెనిఫిట్స్ జర్మనీలో ఉంటాయి అనమాట. కాకపోతే ఈరోజు మనము జర్మనీలో ఉండటం వల్ల సో కొన్ని పాయింట్స్ దీంట్లో లివింగ్ అబ్రాడ్ అంటే ఇండియా నుంచి మీరు బయట అబ్రాడ్లో ఉండటం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ స్పెషల్లీ జర్మనీలో ఉండటం వల్ల ఇంకొన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటో ఈరోజు కవర్ చేద్దాము. సో లెట్స్ గో. ద ఫస్ట్ టాప్ బెనిఫిట్ అయితే సేఫ్టీ అండి. అది మీరు సేఫ్టీ అనుకోండి, సెక్యూరిటీ అనుకోండి. సో వెన్ ఇట్ ఈస్ మోర్ సెక్యూర్, వాట్ యూ గెట్ ఇస్ మోర్ ఫ్రీడమ్ అనమాట. సో జర్మనీలో ఆ విషయం అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఎక్కడికైనా కూడా యూ కెన్ జస్ట్ గో అనమాట. ఆలోచించే పని లేదు, ఈ టైం అయింది సేఫ్గా వెళ్ళొచ్చా లేదా అనేది అయితే ఉండదన్నమాట. సో ఎనీ టైమ్ యూ కెన్ గో ఎనీవేర్ అనమాట. ఆడపిల్లలకి మెయిన్గా మాస్టర్స్ చేయడానికి పిల్లలు చాలామంది వస్తున్నారు ఇక్కడ. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే సేఫా జర్మనీలో ఆడపిల్లని పంపించా అని. అస్సలు దాని గురించి మీరు ఆలోచించే పనే లేదండి. చాలా సేఫెస్ట్ కంట్రీ అనమాట. జస్ట్ ఇమాజిన్, చిన్న పిల్లలు సిద్ధ్ 5th గ్రేడ్లో ఉన్నాడు, అయినా కూడా ఇంకా చిన్న పిల్లలు కూడా ఒక్కళ్ళే స్కూల్కి వెళ్తారండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్తారు, లేకపోతే స్కూల్ దగ్గరలో ఉంటే నడుచుకుంటూ వెళ్తారనమాట. అండ్ ఆల్సో నేను వాకింగ్ ట్రయల్స్కి వెళ్తున్నప్పుడు కూడా నన్ను చాలామంది అడుగుతుంటారు, ఏంటి అసలు ఒక్కదానే వెళ్ళిపోతున్నావు, సేఫా అని చెప్పేసి. యూ కెన్ ఇమాజిన్ అంత సేఫ్ ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ భయం అయితే ఉండదన్నమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ టాప్ బెనిఫిట్ ఆఫ్ లివింగ్ ఇన్ జర్మనీ. సెకండ్ టాప్ బెనిఫిట్ ఈజ్ సోషల్ కంపారిజన్ అండి, విచ్ ఈజ్ మై ఫేవరెట్ ఆల్సో. సో వాట్ డస్ ఇట్ మీన్ అంటే, మీరు ఇండియాలో కనుక అంటే ఈ బెనిఫిట్ అనేది నాట్ జస్ట్ ఇన్ జర్మనీ అండి, ఎక్కడైతే మన వాళ్ళు తక్కువ ఉంటారో అక్కడ మీరు ఈ బెనిఫిట్ అనేది మీకు అనిపిస్తుంది అనమాట. సో దాని అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యాక్ ఇన్ ఇండియా మనము ఎవ్రీవన్ ట్రైస్ టు కంపేర్ కదా. మనం కంపేర్ చేయకపోయినా ఇట్ కమ్స్ ఆటోమేటిక్లీ, ఎందుకంటే ఎదుటోడు మిమ్మల్ని చూసేటప్పుడు దే డూ దట్ కంపారిజన్ అనమాట. సో ఇట్స్ నాట్ జస్ట్ విత్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం కార్ కొనాలి, సో మనం ఏం కార్ కొనాలనేది మన ఇష్టం కన్నా కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద సోషల్ స్టేటస్ అనమాట. అంటే ఒక సోషల్ స్టేటస్ మెయింటైన్ చేయడం కోసం వి గెట్ టు బై ఎ కాస్ట్లీ కార్, ఆర్ పక్కన వాడి దగ్గర మన రిలేటివ్స్ దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కన్నా ఉన్నా కన్నా ఎక్కువ కార్, మంచి కార్ కొనాలన్న కంపారిజన్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఒక ఎగ్జాంపుల్ అండి. ఆఫీసెస్లో చూసినప్పుడు కూడా ప్రమోషన్ అంటే మనకి లేకపోయినా కూడా ఓహో మన పక్కనోడికి ప్రమోషన్ వచ్చింది, ఓ వాడికి మనకు రాలేదు, ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ స్కూల్స్ అంటే స్కూల్ మనోడు ఏ స్కూల్లో చదువుతున్నాడు అనే దానికన్నా ఎంత డబ్బులు పెట్టి ఎంత మంచి స్కూల్లో చదివిస్తున్నాము అనేది ఆ మైండ్ సెట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో యూ ఎండ్ అప్ డూయింగ్ దట్ కదా. సో చుట్టుపక్కల అందరూ అట్లా ఉంటున్నప్పుడు వాట్ యూ డూ, ఓకే మనం కూడా ఆఫీసెస్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీ వాడు ఏ స్కూల్లో చదువుతున్నాడు అనే దానికన్నా స్కూల్ ఫీజు ఎంత, ఓ మా వాడు 1,00,000 స్కూల్లో చదువుతున్నాడు, మీ వాడు స్కూల్ ఫీజు ఎంత, ఓ మీ వాడు 2 లక్షల, ఆ కంపారిజన్ అనేది నాకు ఎక్కువ అనిపించేది అనమాట. సో మంచి స్కూల్ కన్నా కూడా ఎంత డబ్బులు పెడుతున్నావు అనేది ఇట్ వాజ్ మోర్ ఇంపార్టెంట్. నేను బ్యాక్ ఇన్ ఇండియాలో వర్క్ చేస్తున్నప్పుడు నాట్ జస్ట్ దట్ అండి. మీరు ఇల్లు కొనాలన్నా మనకి ఇల్లు ఉందా లేదా, విల్లా ఉందా లేదా, అపార్ట్మెంట్ ఉందా, ఆ కంపారిజన్ అయితే బంగారం. లేడీస్కి వచ్చేసరికి ఏం గోల్డ్ కొన్నావు. నా ఇండియా ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళతో నాకు ఫస్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే గోల్డ్ ఏం కొన్నావు, లైక్ ఏం చీరలు కొన్నాము, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఆ అమ్మాయి ఏం వేసుకుంది, అంటే ఆ ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే మీ లైఫ్ మీ ఇష్టం అండి. సో యూ లివ్ వాట్ యూ వాంటెడ్. అంటే నీకు ఇది కొనాలి అనిపిస్తే కొంటావు, పక్కనోడి కోసం అయితే అది కొనవు అనమాట. అండ్ ఆల్సో ఏం చేయాలనిపిస్తే అది చేస్తామండి. అంటే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అలా ఉండదన్నమాట. సో యూ లివ్ యువర్ హార్ట్. సో ద సెకండ్ మై ఫేవరెట్ బెనిఫిట్ ఇస్ సోషల్ కంపారిజన్ అండి. సెకండ్ బెనిఫిట్ నుంచి మనకి ఇండైరెక్ట్గా వచ్చే థర్డ్ బెనిఫిట్ ఏంటి అంటే పీస్ ఆఫ్ మైండ్ అండి. సో బోత్ ప్రొఫెషనల్గా పర్సనల్గా పీస్ ఆఫ్ మైండ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్గా చూసుకుంటే మన త్వరగా మేనేజర్లు అయిపోవాలి, లేకపోతే సీనియర్ మేనేజర్స్ అయిపోవాలి అన్న ప్రెషర్ అనేది, స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు వీళ్ళు చూస్తే వేరే వాళ్ళని డెవలపర్స్గా 15 years 20 yearsగా వర్క్ చేస్తూ ఉంటారు. సో మీకు ఎక్కడ కూడా మనం ఇరగపడి పనిచేసేసి త్వరగా ప్రమోషన్ తీసుకోవాలనే స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో పర్సనల్గా కూడా వాట్ ఇట్ మీన్స్ అంటే మీకు ఏది చేయాలన్నా కూడా ఎక్కడ మీకు
పరిగెడతాం ఉండదు అనమాట. యు ఆర్ జస్ట్ నాట్ రన్నింగ్ ఫర్ యువర్ లైఫ్ అనమాట, యు ఆర్ జస్ట్ లివింగ్ యువర్ లైఫ్. సో దానివల్ల మీకు 3 years తర్వాత వెనకాల తిరిగి చూసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి. పీస్ ఆఫ్ మైండ్ అనేది ఐ ఫెల్ట్ చాలా ఎక్కువ ఉంటుంది వెన్ యూ లివ్. నెక్స్ట్ బెనిఫిట్ అయితే సెల్ఫ్ సఫిషియంట్ అండ్ సెల్ఫ్ రిలయంట్ అండి. సో ఎనీవేస్ మనం ఇండియా నుంచి బయటకు వస్తున్నాం ఈ కంట్రీస్కి అంటే అఫ్ కోర్స్ మనీ అనేది సఫిషియెంట్గా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మోర్ ఇండిపెండెంట్ అనమాట. వాట్ ఇట్ మీన్స్ అంటే అన్ని పనులు మనమే చేసుకోవడం అనేది అలవాటు అయిపోద్దండి. మెయిన్గా మీరు జర్మనీ కనుక వస్తే మీరు ఏ చిన్న పని చేసుకోవాలన్నా కూడా లేబర్ అనేది వెరీ కాస్ట్లీ అనమాట. సో ఏమవుతుందంటే చిన్నగా మనం స్లోగా మన పనులు మనం చేసుకోవడం అనేది అలవాటు అయిపోతుంది. రైట్ ఫ్రమ్ ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్, ఇంట్లో ఏదైనా పని చేయకపోయినా, ఆర్ ఏదైనా వుడ్ వర్క్, ఏదైనా ఫర్నిచర్ బిగించుకోవడం కానీ, ఆర్ బయటికి వెళ్ళి మన పని చేసుకోవడం కానీ. లేడీస్కి ఫస్ట్లో కష్టంగా ఉంటుంది, పనమ్మాయి లేదు అబ్బా అనిపిస్తుంది. కానీ వన్స్ యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్ మనకి కంట్రోల్ ఉంటుంది అనమాట ఎక్కువ. నేను ఇండియాలో ఉన్నప్పుడు పనమ్మాయి రాక ఆఫీస్కి వెళ్ళని రోజులు ఉండేవన్నమాట. ఆ అమ్మాయి కోసం వెయిట్ చేసి ఆ అమ్మాయి రాక నేను లీవ్ పెట్టేసి ఇంట్లో పనులు చేసుకున్న రోజులు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు డిష్ వాషరు, వ్యాక్యూమ్ క్లీనర్స్ ఇవన్నీ ఎఫిషియెంట్గా ఉండటం వల్ల మీరు సొంతంగా వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మీ పైన డిపెండ్ అయి ఉంటుందండి ఎక్కువ. యూ కెన్ ప్లాన్ యువర్ థింగ్స్ మోర్ బెటర్ అనమాట. దట్స్ హౌ ఐ ఫీల్. కాకపోతే కొన్నిసార్లు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు అనిపిస్తుంది అనమాట, అరే ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ బెనిఫిట్ అయితే మీకు కనిపిస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ మీరు డిపెండెన్సీ వేరే వాళ్ళపైన డిపెండెన్సీ తగ్గగానే యూ హ్యావ్ మోర్ పవర్ అనమాట. దట్స్ వాట్ ఐ సీ. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే పాలిటిక్స్ అనేవి మీకు పర్సనల్గా మీ పర్సనల్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువగా అంటే అస్సలు ఉండదండి. సో దీని అర్థం ఏంటి అంటే మనకి ఇండియాలో పాలిటిక్స్ అనేది మన డే టు డే లైఫ్లో ఇట్ హ్యాస్ వన్ వే ఆర్ ది అదర్ మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో ఏదైనా వర్క్ జరగాలి అన్నా కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండాలి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. లేకపోతే ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరిగి అయినా పని చేయించుకోవాలి, లేకపోతే లంచం అయినా ఇచ్చి పని చేయించుకోవాలండి. కాకపోతే ఇక్కడ ఎలాగా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్డ్. మీకు వర్క్ అనేది లా ప్రకారం జరిగిద్ది అనమాట. సో ఈ పని జరగాలి మీరు ఎలిజిబుల్ అనుకుంటే జరిగిద్ది, లేదంటే లేదనమాట. సో ఎవడో ఒక పొలిటీషియన్ వచ్చి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంతా ఇక్కడ ఉండదు. సో పొలిటికల్ డిస్కషన్స్ కానీ, పొలిటికల్ డిబేట్స్ కానీ, దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పొలిటీషియన్స్ మన పైన అసలు ఏమీ ఉండదండి ఇక్కడ. సో దట్ ఈస్ ద నెక్స్ట్ టాప్ బెనిఫిట్ ఆఫ్ లివింగ్ ఇన్ జర్మనీ. సో ద లాస్ట్ బెనిఫిట్ అంటే ఈ పాయింట్స్ అయితే నేను చాలా వీడియోస్లో కవర్ చేశాను, బట్ ఐ వాంట్ టు సమ్ ఇట్ అప్ యాజ్ వన్ సింగిల్ పాయింట్ అనమాట, విచ్ ఇస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో వాట్ ఇట్ మీన్స్ జర్మనీలో ఉండటం వల్ల ఈ బెనిఫిట్ అర్థం ఏంటి అంటే మీరు కష్టపడేదానికి, మీకు వచ్చే ఇన్కమ్కి, మీరు లీడ్ చేసే లైఫ్కి అన్నీ కూడా ఇట్ విల్ బీ మ్యాచింగ్ అనమాట, సమతులంగా ఉంటాయన్నమాట. మీరు మన రిటైర్మెంట్ టైంలో మనకి మనీ ఉండదు అన్న టెన్షన్ ఉండదండి. ఎందుకంటే గవర్నమెంట్ మనకి పెన్షన్ అనేది పే చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్. మీరు ఇండియాలో ఎంత డబ్బులు పెట్టి ప్లాన్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా ఫైనల్గా మనం ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఇది కవర్ అవ్వదు, అది కవర్ అవ్వదు అని చెప్పి మన చేతిలో నుంచి చాలా పే చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇన్సూరెన్స్ మీకు ఆ భయం ఉండదు. మనకి ఏదైనా అయితే అరే మన దగ్గర డబ్బులు లేవు, ఇన్సూరెన్స్లో కవర్ అవుద్దో లేదా అనే ఆ టెన్షన్ అయితే లేదనమాట ఇక్కడ. అండ్ ద థర్డ్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ అండి. ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆ మైండ్లో ఆ టెన్షన్ ఉండదు అనమాట. మనం ఈ టైంలో బయలుదేరాలి, మనకి ట్రాఫిక్లో ఇరుక్కుంటామేమో, ఆ ట్రైన్ అందదా, లేకపోతే ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే మనకి జనరల్గా ఇండియాలో మనం మూవీకి వెళ్ళాలి అంటే 1 hour 2 hours ముందే బయలుదేరాలి ఇంటి దగ్గర. ఎందుకంటే హైదరాబాద్లో మెయిన్గా ఆ ట్రాఫిక్ అంతా తప్పించుకొని మనం మూవీకి వెళ్ళి వచ్చేసరికి ఒక రోజంతా సరిపోద్దండి. రోడ్స్ కూడా చాలా బాగుంటాయండి, ఎక్కడ గోతులు ఉండవండి, చాలా నీట్గా ఉంటాయి. అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. సో మీరు ఇండియాకి వచ్చేసరికి మీకు ఎక్కువ కల్తీ అనేది జరుగుతుంది. సో మీరు కొనేటప్పుడు అది ఒరిజినల్ ప్రోడక్టా కల్తీ అనేది మీకు తెలియదు, ఆ భయం ఉంటుంది మంచి ప్రోడక్టా కాదా అని. కాకపోతే ఇక్కడ కల్తీ జరిగేదైతే ఏమీ ఉండదండి. అండ్ ద నెక్స్ట్ థింగ్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనమాట. సో మీకు పొల్యూషన్ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. మీకు కనుక ట్రావెలింగ్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే జర్మనీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. యూరోప్లో ఏ ప్లేస్కైనా మీకు ఫ్రీ ఆఫ్ ట్రావెల్ అంటే మీ వీసాతో ట్రావెల్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఎక్స్పెన్స్ కూడా ఎక్కువ అవ్వదు. సో వీకెండ్ మీకు బోర్ కొడుతుంది అనుకుంటే ఒక చిన్న ప్లేస్కి కూడా ఒక రోజు 1 day ట్రిప్స్ కూడా వెళ్ళి రావడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో ద నెక్స్ట్ ఇస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. చదువుకునే వాడికి చదువుకున్నంత అనమాట. సో మనకి ఆ టెన్షన్ కూడా ఉండదు, ఈ స్కూల్ బాగుంది, ఈ స్కూల్ బాగాలేదు, ఇక్కడికి వెళ్తే ఎలాగా, ఇక్కడ ఎంత పే చేయాలి.
ఆ టెన్షన్ అయితే లేదండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్గా మొత్తం ఈ వీడియోకి అయితే ఐ వాంట్ టు కన్క్లూడ్ బై సేయింగ్ అండ్ సే ద జర్మన్ వే ఆఫ్ సేయింగ్ ఇస్ వర్క్ హార్డ్, పార్టీ హార్డ్ అండ్ స్లీప్ హార్డ్ అనమాట. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇన్ దిస్ వీడియో అండి. ఐ హోప్ ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.